టీమిండియాలో సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై వ్యక్తమవుతున్న సందిగ్ధత తాజాగా బీసీసీఐ వర్గాల్లో పెను సంచలనానికి దారితీస్తోంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్ గా ఉన్న అజయ్ అగార్కర్ ను పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో భారత క్రికెట్ దిగ్గజం వివిఎస్ లక్ష్మణ్ ను నియమించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు సమాచారం. అగార్కర్ పదవీ కాలం ఈ ఏడాది జూన్ తోనే పూర్తయినప్పటికీ బీసీసీఐ మరో 3 నెలలు పొడిగించడంతో అది సెప్టెంబర్ తో ముగియనుంది. మొదట 2027 వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్ ని కొనసాగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఇటీవలి పరిణామాలు ఈ నిర్ణయాన్ని మార్చేలా చేశాయి. ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ తర్వాత రోహిత్ శర్మను పరిమిత ఓవర్ల జట్టు నుంచి పక్కన పెట్టాలని సెలక్షన్ కమిటీ భావించడమే కాక అది అతని చివరి సిరీస్ అంటూ లీకులు రావడం తీవ్ర కలకలం రేపింది. అయితే లార్డ్స్ వేదికగా జరిగిన చివరి వన్డేలో రోహిత్ అద్భుత సెంచరీతో చెలరేగడం, దాంతో పాటు బీసీసీఐ నుంచి భిన్నమైన ప్రకటనలు వెలువడటంతో సెలెక్టర్ల వైఖరిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో గంభీర్ నేతృత్వంలోని టీం మేనేజ్మెంట్ వర్గాల సలహాల కంటే రోహిత్, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లతో సామరస్యంగా మాట్లాడగల లక్ష్మణ్ సరిపోతారని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్ గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ నిర్ణయాలకు బోర్డులోనూ ఆటగాళ్లలోనూ మంచి గౌరవం ఉంటుందని అధికారుల నమ్మకం. వరుసగా జట్టు పరాజయాల నేపథ్యంలో ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ పై ఒత్తిడి పెరిగిన మాట వాస్తవమే అయినా ఆయనను తప్పించి లక్ష్మణ్ ను కోచ్ గా పెడతారన్న రూమర్లకు తెరపడింది. గంభీర్ ను హెడ్ కోచ్ గానే కొనసాగిస్తూ సెలక్షన్ కమిటీ చైర్మన్ గా లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించడమే సరైన మార్గమని బీసీసీఐ యోచిస్తోంది. అగార్కర్ హయాంలో భారత్ వరుసగా గ్లోబల్ టోర్నీలో రాణించినప్పటికీ సీనియర్ ఆటగాళ్ల భవిష్యత్తు విషయంలో స్పష్టత ఇవ్వకపోవడమే అతని పదవికి ఎసురు తెచ్చింది. అందువల్ల వచ్చే సెప్టెంబర్లో జరిగే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో లక్ష్మణ్ నియామకంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలో 10 మ్యాచ్ల్లో 8 పరాజయాలు ఎదురైనా బీసీసీఐ ఇంకా సమీక్ష సమావేశాన్ని నిర్వహించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. విమర్శల నడుమే జట్టు సమీక్ష లేకుండానే శ్రీలంక పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఈ టూర్ ఫలితాలే అగార్కర్ భవిష్యత్తును ఖరారు చేయనున్నాయి. శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే హెడ్ కోచ్, చీఫ్ సెలెక్టర్ తో పాటు రోహిత్ శర్మ వన్డే కెరియర్ పై కూడా బోర్డు పూర్తి స్పష్టతనివ్వనుంది. 2027 వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ ను ఆడించే ఉద్దేశం ప్రస్తుత జట్టు మేనేజ్మెంట్ కు లేకపోయినా అతన్ని అవమానకర రీతిలో పక్కన పెట్టడం సరికాదని బోర్డు భావిస్తోంది. అందుకే డ్రెస్సింగ్ రూమ్ లో ఆటగాళ్లకు దిశానిర్దేశం చేస్తూ సీనియర్లతో సజావుగా మాట్లాడగల లక్ష్మణ్ ని తీసుకొస్తే సెలెక్షన్ వివాదాలకు చెక్ పడుతుందని భావిస్తున్నారు. మొత్తానికి శ్రీలంక సిరీస్ పూర్తయ్యాక భారత క్రికెట్ లో ఊహించని పెద్ద మార్పులు చోటు చేసుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.